హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వచ్చేసి నా బల్కింగ్ సిరీస్లో డే 12. ఈరోజు మనమైతే జిమ్కి వెళ్తున్నాం. ఈరోజు వచ్చేసి వర్కౌట్ రొటీన్లో వర్కౌట్ రొటీన్ పుల్అప్స్, బెంచ్ ప్రెస్, స్క్వాట్స్, డిప్స్, ఇంకా బైసెప్స్, ట్రైసెప్స్ అంతే. ఈరోజు సింపుల్గా ఉంటుంది వర్కౌట్. కాకపోతే నేను ఇంటెన్స్గా చేద్దామని చేస్తున్నాను. ఇంకా నేను ఇంకా కొత్తగా స్టార్ట్ చేసిందంటే దిస్ థింగ్ నేనైతే నోట్ చేసుకుంటున్నాను. కరెంట్ నా రెప్స్ ఏంది, కరెంట్ నా వెయిట్ అంటే వెయిట్ ఎంత లిఫ్ట్ చేస్తున్నాను, ఎన్ని రెప్స్ చేయగలుగుతున్నాను, ఇదంతా నోట్ చేసుకున్నాను. అంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయడానికి, అట్లనే కొంచెం ప్రోగ్రెస్ అవుతున్నాను లేదా అని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇది నోట్ చేసుకుంటాను అనమాట. అంటే చూడడానికి వింతగా ఉంది. జిమ్లో అయితే ఇట్లా బుక్ పక్కన పెట్టి ఒక రెప్స్ చేసి మళ్ళీ ఇట్లా చేయడం అయితే అందులోనే చూస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఐఎమ్ ట్రాకింగ్ మై రెప్స్ అండ్ సెట్స్, వెయిట్ ఎంత లిఫ్ట్ చేస్తుంది అంతా ట్రాక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇంకా చెప్పాను కదా, ఈ రిస్ట్ అంత స్ట్రాంగ్గా లేదన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇవి కొంచెం పెయిన్ అయితే వస్తున్నాయి. సో ఈ రిస్ట్ కోసం అని నేను ఈ ర్యాప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఈ రిస్ట్ టు ర్యాప్ చేసుకుని వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దట్స్ ద వన్ థింగ్. ఇంకా యాజ్ యూజువల్ మన క్రియాటిన్ అయితే తీసుకుంటాను. క్రియాటిన్ తీసుకొని ఇంకా బనానా తీసుకొని జిమ్కి అయితే వెళ్దాము. యాక్చువల్లీ నేను నా నైట్ ఏం చేసినానంటే ఏమైనా రీచెక్ నేను కరెక్ట్గా చేస్తున్నా లేదా, అంటే కరెక్ట్గా ఫామ్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫర్ ఎవ్రీథింగ్ ఐ సా ఏ వీడియో అనమాట. ఇట్స్ లైక్ బెంచ్ ప్రెస్, హౌ టు డూ ఏ బెంచ్ ప్రెస్, కరెక్ట్గా పర్ఫామ్ ఎట్లా చేయాలి బెంచ్ ప్రెస్ అన్న దాని గురించి ఒక వీడియో. హౌ టు డూ ఏ స్క్వాట్స్ పర్ఫెక్ట్లీ, పుల్అప్స్ ఎట్లా చేయాలి, బైసెప్కి కర్ల్స్ ఏవేవి బాగా టెన్షన్ ఎక్కువ పడుతుంది బైసెప్ మీద, ఇట్లా అన్నిటికీ కొన్ని వీడియోస్ అయితే చూసినాను అనమాట. ఇట్స్ లైక్ ఐ వాంట్ మేక్ షూర్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్, నేను కరెక్ట్గా చేస్తున్నానని కన్ఫర్మేషన్ కోసం అయితే అన్నీ అయితే చూసాం. రికార్డ్ చేసుకోవడం కూడా దానికే. అంటే జిమ్లో చేసేటప్పుడు నేను చేసేది రికార్డ్ చేసుకుంటున్నాను కదా, అది నాకు తెలుస్తానమాట. నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదా అన్నట్టు తెలుస్తాను అనమాట. ఎందుకంటే జస్ట్ వరీడ్ దట్ నేను చేస్తుంది తక్కువ వర్కౌట్, తక్కువ అంటే వాల్యూమ్ తక్కువ ఉంది కదా, 5-6 ఎక్సర్సైజెసే కదా. ఆ ఎక్సర్సైజెస్ కూడా నేను కరెక్ట్గా చేయాలి, చేసే తక్కువ అయినా కూడా ఇంటెన్స్గా చేయాలి, బాగా పర్ఫామ్ చేయాలి అన్నట్టు అనుకుంటున్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ నా ఎంత పాసిబుల్ అయితే అంత పర్ఫామ్ చేయడానికి, బెస్ట్గా చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. లెట్స్ సీ హౌ రిజల్ట్స్ విల్ బీ. ఓకే, ఇంకా బనానా తినేసి జిమ్కి అయితే హిట్ చేసేద్దాం ఈరోజు. జిమ్కి వెళ్ళగానే వెయిట్ అయితే చూసుకున్నాను. అరౌండ్ 69 వరకు అయితే వెయిట్ వచ్చింది. నా గోల్ వచ్చి బల్కింగ్ సిరీస్లో 75 వరకు రీచ్ అవ్వాలి. ఇంకా వెయిటింగ్ చూసుకోగానే ఇంకా వామప్ అయితే చేయడానికి అయితే స్టార్ట్ చేసినాను. వామప్ అయితే కొంచెం స్లోగా అయితే చేసినాను, ఎందుకంటే నాకు కొంచెం బాడీ పెయిన్స్ లాగా ఉండింది. సో ఎవ్రీ సింగిల్ మజిల్ని కొంచెం స్ట్రెచ్ చేస్తూ ఎవ్రీథింగ్ కొంచెం స్లోగా కాన్సన్ట్రేటెడ్గా కొంచెం ఎక్కువసేపే చేశాను అనమాట. ఒక 5-10 మినిట్స్ వరకు అయితే వామప్ అయితే చేసిన. వామప్ చేయంగానే నెక్స్ట్ ఇంకా పుల్అప్స్ బార్ దగ్గరికి వెళ్ళిపోయినాను పుల్అప్స్ చేద్దామని. ఇక్కడ ఏంద్రా అంటే పుల్అప్స్ ఎక్కువైతే చేయలేకపోయినా, వెయిట్ యాడ్ చేసుకొని చేద్దాం అనుకుంటే షోల్డర్ అయితే పెయిన్ వచ్చింది. ఇంకా మధ్యలోనే డిస్కంటిన్యూ చేసిన. తర్వాత బెంచ్ ప్రెస్ అయితే కూర్చున్నాను. బెంచ్ ప్రెస్ వామప్ బాగానే ఉన్నింది. వామప్ అయితే 5 kgsతో 10 kgs అయితే వామప్ చేసిన. తర్వాత కొంచెం వెయిట్ పెంచుకుంటూ పోయినా, ఆల్మోస్ట్ 25 kgs దగ్గర అనుకుంటా నాకు మళ్ళీ షోల్డర్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకా డిస్కంటిన్యూ చేసినాం అనమాట. అక్కడే 5 reps ఒకసారి, 3 reps ఒకసారి, 4 reps ఒకసారి, ఇట్లా రెప్స్ కూడా సరిగ్గా రాలే. మళ్ళీ ఎందుకు ఇంజూర్ చేసుకోవడం, ఎందుకు ఎక్కువ చేసుకోవడం అని అది కూడా డిస్కంటిన్యూ చేసినాను. ఇంట్రెస్ట్ రాలేదు అసలుకి. తర్వాత ఇంకా ఐసోలేషన్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఐసోలేషన్ ఎక్సర్సైజ్ అన్న సరిగ్గా చేద్దామని బైసెప్ కల్స్, ట్రైసెప్ కల్స్ అయితే చేశాను. పంప్స్ మాత్రం బాగా వచ్చినాయి ఈ ఐసోలేషన్ ఎక్సర్సైజ్కి. బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. లిటరలీ చెప్పాలంటే ఈరోజు వర్కౌట్ అయితే ఒక ట్రాజెడీ. నన్ను అడిగితే అసలుకి సరిగ్గా 30 పుల్అప్స్ కూడా చేయలేదు. ఒక 30 reps, ఒక 30 kgsతో 30 reps బెంచ్ ప్రెస్ కూడా చేయలేకపోయినా. అసలుకి అంత పెయినింగ్ ఉండేది షోల్డరు. అసలుకి ఈ షోల్డరు ఇక్కడ ఇట్లా పుల్అప్స్ చేసేటప్పుడు పుల్అప్స్ చేయలేదు, బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు బెంచ్ ప్రెస్ చేయలేదు. అసలుకి ఈరోజు మూడంతా పోయింది జిమ్ చేసేది. అసలుకి సరిగ్గా చేయను కూడా చేయలేదు నేను ఈరోజు అయితే. ఒక 5 reps, 6 reps అట్లా చేసిన బెంచ్. ఒక 20 ఏమో హార్డ్లీ, అది కూడా వెయిట్ 2.5 kgs వెయిట్ పెట్టుకొని హార్డ్లీ ఒక 20 కూడా పుల్అప్స్ అయితే చేయలేకపోయినా ఈ షోల్డర్ వల్ల. అసలుకి ఇది
ఏం చేద్దాం అనుకున్నాను అసలుకి. ఇట్లన్నా కూడా పెయిన్ నుంచి దీన్ని చూపించుకోవాలనుకుంటున్నాను అసలుకి. ఈ రోజుతో చూపించుకుంటేనే బెటర్. నన్ను అడిగితే ఏంటంటే అతను కాదు, ఇంకా ఇక్కడనే ఉంటే మనం మళ్ళీ పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంది. ఏమన్నా సివియర్ ఇంజురీ అయితే, షోల్డర్ ఇంజురీ అయితే మనం మళ్ళీ ఇంకా అసలు ఇంకా జిమ్కి కూడా పోలేము. సో ఈరోజు ఎట్లన్నా కానీ ఏదన్నా ఎవరినైనా అడిగి పోయి డాక్టర్ని ఏదైనా అడిగి కొంచెం చూపించుకుంటే బెటర్ ఏమో. కొంచెం మైనర్గా ఉన్నప్పుడే మూమెంట్స్లో నాకు ప్రాబ్లంగా ఉన్న మూమెంట్స్ వచ్చేసి ఇట్లా లేటరల్ రైజెస్ చేసినప్పుడు ఈ మూమెంట్ ప్రాబ్లం లేదు, ఇట్లా ఈ ఫ్లెక్స్ ఈ మూమెంట్ ప్రాబ్లం లేదు, ఇట్లా పుష్ చేసేటప్పుడు ఇది, మళ్ళీ ఇంక అట్లనే ఫుల్అప్ చేసేటప్పుడు ఇట్లా ఈ మూమెంట్లో ఇక్కడ పెయిన్ వస్తుంది. మరి ఎవరిని అడగాలో ఏం చూపించుకోవాలో అర్థం కాలే. ఐఎమ్ ఫీలింగ్ హెల్ప్లెస్ అసలుకి. అంటే ఏదో ఇంట్రెస్ట్ పెట్టేసి ఇప్పుడు కొంచెం ఫుల్ ఫోకస్డ్గా చేద్దాం ఇప్పటి నుంచి కరెక్ట్గా అన్న మైండ్ సెట్తో నేనైతే ఎంటర్ అయినాను. ఇట్లా ఒక 6 months గట్టిగా చేసేసి వెళ్ళాలని. మధ్యలో ఇదేందో నాకు అసలుకి అర్థమే కాలే. బ్రేక్ వస్తే మాత్రం ఐ కాంట్, అసలుకి బ్రేక్ తీసుకోకూడదని అనుకుంటున్నాను నేనైతే. ఏమైనా కూడా ఎట్లన్నా ఈరోజు చూపించుకొని మళ్ళీ జిమ్ కంటిన్యూ చేసేలాగే ప్లాన్ చేసుకోవాలా. ఇది సివియర్గా అయితే మాత్రం నేను దీన్ని ఇడిచిపెట్టి ఇంకా మళ్ళీ రన్నింగ్, జాగింగ్ ఇవే చేయాల్సి వస్తుంది. జిమ్ మళ్ళీ బంద్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం మేజర్గా చేసే మూమెంట్స్ అన్నీ షోల్డర్ కరెక్ట్గా ఉంటేనే మనం చేయగలం. మేజర్ మూమెంట్స్ పుల్అప్స్ కానీ, బెంచ్ ప్రెస్ కానీ, ఇవన్నిటి మీద షోల్డర్ మీద పడుతుంది. కాబట్టి షోల్డర్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వెళ్ళి చూపించుకుందాం. దట్స్ ఆల్. చూపిస్తాను ఎట్లా ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను. నాకు మైండ్లో ఉండేదైతే ఒక నార్మల్ ఈ పుత్తూరు కట్లు కడుతుంటారు కదా, ఇట్లా ఫిట్ ఇవి యాంకిల్స్ కానీ ఇక్కడ ఎక్కడైనా జాయింట్స్ పోతే పుత్తూరు కట్ అంటారు కదా, ఎగ్ ఏజ్ అది ఇది వేసి చేస్తుంటారు. వాళ్ళని నార్మల్ యాక్చువల్ డాక్టర్ కంటే వాళ్ళైతే ఇంకా చుక్కలు చూపిస్తారేమో డబ్బులు. అందుకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. దాని గురించి ఇంకా కనుక్కొని అయితే వెళ్ళాలి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లిటరలీ స్పీకింగ్ నేనైతే బ్రేక్ రాకూడదు అనుకుంటున్నాను మధ్యలో. ఇది పెద్దగా అయ్యి బ్రేక్ అయితే రాకూడదు అనుకుంటున్నాను. ఐ హోప్ అదేం జరగదు అనుకుంటున్నాం. ఈరోజు మన ప్రోటీన్ ఇంటేక్ Day 12 ఆఫ్ మీ టేకింగ్ ప్రోటీన్ పౌడర్. అలాగే ఈరోజు ప్రెసెంట్ బాడీ కండిషన్ అయితే చూసేద్దాం ఒకసారి. ఇది ప్రెసెంట్ బాడీ కండిషన్. దీని మీద అప్డేట్ అయితే ఇస్తాను. లైక్ నెక్స్ట్ వీడియోలో, రేపు వచ్చే వీడియోలో దీని గురించి అయితే డిస్కస్ చేస్తా, ఏం చేస్తాను అనేది. ఇంకా see you tomorrow. See you in the next video. Bye bye.